అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక హెయిర్ డై న్యాచురల్ ఇన్స్టంట్ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి అని నేను చెప్తాను. అట్లాగే ఈ ఇన్స్టంట్ హెయిర్ డై మనం వాడటం వల్ల అప్పటికి మనము తెల్లగా ఉన్న వెంట్రుకల్ని బాగా నల్లగా మనము మార్చుకోవచ్చు. ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మనము ఇన్స్టెంట్గా మన హెయిర్ కలర్ని మార్చుకోవచ్చు అండి. అది ఎట్లా తయారు చేసుకోవాలి, ఇన్స్టంట్ హెయిర్ డై అనేది ఏం ఇంగ్రీడియంట్స్ వాడాలి అనే విషయం కూడా చెప్తాను. అట్లాగే ఆ ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ పెట్టుకొని ఒక హెయిర్ డై ఆయిల్ కూడా ఎట్లా తయారు చేయాలి, అది వాడటం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలి విధానం చూస్తాం రండి. ఫస్ట్ నేను ఒక ఐరన్ బాటిల్ తీసుకున్నాను. పొయ్యిని వెలిగించుకొని సన్న మంటలో పెట్టుకున్నానండి. ఇప్పుడు కాస్త వేడి ఎక్కినాక నేను ఒక 2 to 3 స్పూన్స్ నల్ల జీలకర్ర వేసుకున్నానండి. అంటే బ్లాక్ జీలకర్రలు మన మామూలుగా సూపర్ మార్కెట్స్లో ఈ బ్లాక్ జీలకర్రలు దొరుకుతాయి. ఈ బ్లాక్ జీలకర్రలు ఏంటంటే మన హెయిర్ని బాగా నల్లగా మార్చుకోవడానికి, అట్లాగే మన హెయిర్కి మంచి నరిష్మెంట్స్ ప్లస్ గ్రోత్ కూడా ఇస్తుందండి ఈ బ్లాక్ జీలకర్రలు. ఈ బ్లాక్ జీలకర్రలు మనము వేయించినప్పుడు సట్రపట్టు సౌండ్ వస్తాయి. కొంచెం అవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఏంటంటే మనకు ఒక ఆయిల్ లాంటి కన్సిస్టెన్సీ బయటకు వస్తుంది. అప్పుడు వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బ్లాక్ జీలకర్ర వేసి మనం వాడుకుంటున్న ఎట్లాంటి హెయిర్ డై అయినా మన తెల్ల జుట్టుని బాగా నల్లగా మార్చుకోవడమే కాకుండా మంచిగా మనకు హెయిర్ గ్రోత్ కూడా ఇస్తుంది. చాలా మందికి చిన్న పిల్లలకు కూడా ఈ కాలంలో తెల్ల జుట్లు వస్తున్నాయి. ఇప్పుడున్న ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, వాళ్ళకున్న ప్రెషర్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, టెన్షన్ కావచ్చు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెల్ల జుట్లు త్వరగానే వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఈ బ్లాక్ జీలకర్రని పెట్టుకొని మనము ఒక ఇన్స్టంట్ హెయిర్ డై అండ్ ఇన్స్టంట్ హెయిర్ ఆయిల్ రెడీ చేసుకొని మనం వాడుతూ వస్తున్నప్పుడు అయితే మన తెల్ల వెంట్రుకలు, తెల్ల జుట్లు అంతా బాగా నల్లగా మారిపోతుందండి. ఇప్పుడు ఈ జీలకర్ర ఫ్రై అయినాక నేను చూపిస్తాను. ఒక ఆయిల్ లైక్ కన్సిస్టెన్సీ బయటకు వస్తుంది. అప్పుడు వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. మెయిన్లీ మనము సన్న మంటలోనే ఉంచుకోవాలండి. ఓకేనా? సో సన్న మంటలో మనము చేసేటప్పుడు కరెక్ట్ అయిన పదంలో మనము తీస్తాము. మరి తొందరపడకుండా నిదానంగా గ్రాడ్యువల్గా మనము స్టార్ చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో మనము రెడీ చేసుకోవచ్చు మన హెయిర్ డైని. ఓకేనా? ఇప్పుడు ఇలా మనము ఒక హెయిర్ డై రెడీ చేసుకొని రెడీమేడ్గా పెట్టుకున్నప్పుడు మనకు బయట వెళ్ళాలి, ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళాలన్నప్పుడు టైం లేనప్పుడు మనము చిటికలో మనము మన హెయిర్ని బాగా నల్లగా మార్చుకోవచ్చు. ఓకేనా? ఇది చూడండి, లైట్గా ఆయిల్ లైక్ కన్సిస్టెన్సీ వచ్చింది, బాగా నల్లగా కూడా మారిపోయింది. ఆయిల్ లాగా అతుక్కుంటుంది కదా, నూనె వస్తుంది బయటికి ఆ బ్లాక్ జీలకర్ర నుంచి. ఇదే అండి కరెక్ట్ అయిన టైము. ఈ టైంలో మనము ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాము. 1 స్పూన్ నిండగా పసుపు. ఈ పసుపు ఎట్లాంటి అంటే మనం మామూలుగా వాడుతున్న పసుపు కాదు. ఇది మనము పసుపు కొమ్ములు తెచ్చుకొని బాగా దంచి అది పౌడర్గా ఫైన్గా చేసుకొని జల్లెడ చేసి తీసి పెట్టుకోండి. అప్పుడు ఈ హెయిర్ డైస్కి వాడేటప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇలా పసుపు కొమ్ములు పెట్టి వాడే పసుపే మనము వాడుకోవాలి హెయిర్ డైలోకి. మామూలు వంటకి వాడుతున్న పసుపులో అస్సలు వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక పసుపు కూడా మనం వాడటం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. మన స్కాల్ప్లో ఉన్న ఎట్లాంటి ప్రాబ్లం అయినా బాగా క్యూర్ అయిపోతుంది. ఇది యాంటీసెప్టిక్ కాబట్టి పసుపు ఒక యాంటీసెప్టిక్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మన హెడ్లో, అది స్కాల్ప్లో, హెయిర్లోకి ఉన్న ఎట్లాంటి ప్రాబ్లం అయినా కంపల్సరీ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మనము నల్లగా ఫ్రై చేసుకున్నాము.
ఫ్రై చేసినాక నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి మార్చుకున్నానండి. ఇప్పుడు ఇదో రెడీ అయిపోయింది. బాగా నల్లగా మనము రెడీ చేసుకున్నాము. మన హెయిర్ డై పౌడర్ అనేది రెడీ అయింది. చూడండి, ఇలా పిసికితేనే అలా పొడి పొడిగా అయిపోతుంది కదా బ్లాక్ జీలకర్ర. ఇదే అండి కరెక్ట్ అయిన పదం మనం దింపాల్సింది. కాస్త చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు నేను ఈ బ్లాక్ జీలకర్ర ప్లస్ టర్మరిక్ని బాగా మిక్సీకి వేసేసాను. గ్రైండ్ చేసినాక చూడండి బాగా అతుకొని పోతుంది మిక్సీలోకి. ఎందుకంటే మన బ్లాక్ జీలకర్రలో కొద్దిగా ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుందని చెప్పాను కదా, సో అందువల్ల ఇలా అతుకుని ఉంటుంది మన మిక్సీ జార్లోకి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను. ఇప్పుడు బౌల్లోకి మార్చిన తర్వాత చూడండి ఎంత బాగా నా చేతిలోనే మంచిగా అతుకొని పోతుంది. చూడండి ఆ కన్సిస్టెన్సీ ఆయిల్ లైక్ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల మన హెయిర్కి అట్లాగే మనం అప్లై చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. నేను ఇప్పుడు చేతిలో అప్లై చేసి చూపిస్తాను. చూడండి మన చేతిలో ఎంత మంచిగా అందుకుంటుంది. ఇట్లాగే మన తెల్ల వెంట్రుకలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో అక్కడ మీరు ఇట్లా బాగా అప్లై చేసుకొని ఒక దువ్వను పెట్టి దువ్వుకోండి. అప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ వచ్చేస్తాయి. ఈ బ్లాక్నెస్ మాత్రం బాగా అందుకుంటుంది మన హెయిర్లోకి. ఓకేనా? అప్పుడు మామూలు నీళ్ళు పెట్టి కడిగితే అస్సలు పోదు. షాంపూ పెట్టి కడిగారంటే కంపల్సరీ పోతుంది. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై కాబట్టి. చూడండి ఇప్పుడు మామూలుగా నీళ్ళు పెట్టి కడిగి చూపిస్తున్నాను. అస్సలు పోవట్లేదు కదా, డస్ట్ వరకు పోతుంది. ఆ డస్ట్ పోదానికే మనము కోంబు పెట్టి బాగా దువ్వుకోవాలి మన హెయిర్ని. ఓకేనా? చూడండి ఇలాగే మీరు అప్లై చేస్తూ రండి. చాలా బాగా బెస్ట్గా మీకు హెయిర్ బాగా ఉంటుంది, లుకింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ హెయిర్ డై పౌడర్లోకి నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేయాలి చూపిస్తాను. నేను ఇప్పుడు 50 ml ఆయిల్లోకి ఒక స్పూన్ నిండగా మనం తయారు చేసుకున్న ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనము పొయ్యి మీద పెట్టి సన్న మంటలో ఉంచుకోవాలి ఎప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ తయారు చేసేటప్పుడు సన్న మంటలో ఉంటే నిదానంగా రెడీ అవుతుంది కాబట్టి మనకు నూనె అనేది ఎక్కువ రోజులు నిలబడుతుంది. ఇప్పుడు మనం గబా గబా చేసుకున్నామంటే ఎక్కువ మంటలో చేసుకున్నామంటే త్వరగా మనకు పొగ వచ్చేసి మాడిపోతుంది. అప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అసలు హెయిర్ ఆయిల్ అనేది ఉండదు. ప్లస్ మనకు కావాల్సిన పోషాకు కూడా ఆయిల్ ఉండదండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి మన హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా నల్లగా మనకు దొరికాయి. చూడండి ఇప్పుడు ఇది వేడెక్కే వరకు మనము పొయ్యి మీద పెట్టుకోవాలి. మరి నల్లగా ఉంది కదా, మన తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మార్చుకోవడానికి రెగ్యులర్గా మనం వాడుకోవాలి అన్నవాళ్ళు ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేసి పెట్టుకొని మనము రెగ్యులర్గా వాడుతూ రావచ్చు. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం వాడాము. షాప్లో చాలా మంది హెయిర్ గ్రోత్ కోసం బయట నుంచి చాలా కెమికల్స్ ఉన్న ఆయిల్స్ వాడుతున్నారు. అవి మంచిది కాదు, హార్మ్ఫుల్నెస్ ఇస్తుంది మన హెయిర్కి. సో మనం మన గురించి కేర్ తీసుకోవాలి, ఇంకెవరు తీసుకోరు కదా. సో మన హెయిర్కి మనమే కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మన తయారు చేసుకుంటున్న హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయింది. వేడి ఎక్కింది అంతే అండి, బాగా వేడి ఎక్కిపోయింది. ఇప్పుడు మనము ఇది ఆపేసుకోవచ్చు. ఓకేనా? మరి ఎక్కువ సేపు ఉంచబడలేదు, లైట్గా కొంచెం వేడి ఎక్కితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనము అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా, అందుకని. చూడండి మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఈ హెయిర్ డై ఆయిల్ కంపల్సరీ వారానికి 2 సార్లు వాడి చూడండి. తలస్నానం చేసేదానికి ముందు ఇలా హెయిర్లో స్కాల్ప్ తీసి బాగా అప్లై చేసి మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లాగే ఉంచుకొని తర్వాత మీరు షాంపూ పెట్టి కడుక్కోండి. ఇట్లా మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నారంటే కంపల్సరీ మీరు హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. మీరు తెల్ల జుట్లు అంతా బాగా నల్లగా మారిపోతుంది. ఈ వీడియో అయితే నచ్చిందంటే మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూడండి. ఓకేనా? అండ్ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.